రోజు గొడ్డలన్న మోటివేషన్ తోని 9:30కి లేద్దాం అనుకున్నా, కానీ మోటివేషన్ వర్క్ కావాలి. తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుడే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? టైం ఒకటైతుంది, ఇప్పుడైతే లేచిన. ఇలా అయితే నేను ఎప్పుడు బాగుపడుతున్నాయేమో. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. గైస్ ఈ రోజు నుంచి ఒకటి గట్టిగా ఫిక్స్ అయినా, ఎప్పుడు మనం షార్ట్ బ్లాగ్ చేస్తాం, షార్ట్ బ్లాగ్ నుంచి ఫుల్ ఎంకరేజ్మెంట్ అయితే వచ్చింది. ఈ రోజు నుంచి డైలీ ఒక వీడియో ఫుల్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎక్కువ లెంత్ కూడా ఉండదు, 5 to 8 minutes నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను బ్లాగ్. ఇందులో నేను చేసే అన్ని ఇంట్రెస్టింగ్ వేలోనే ఉంటాయి. సో ఈ షార్ట్ బ్లాగ్స్ లెక్క ఈ ఫుల్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. బ్లాగ్లో మేము నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం కదా, స్క్రిప్ట్ రైటింగ్ వీడియో ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్నానం చేసి వచ్చేసిన తర్వాత డెలివరీ సంబంధించిన ఒక ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో అయితే రికార్డ్ చేయాలి. స్నానం చేసుకొని వచ్చేసా. ఫ్లాష్ మ్యాన్, ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే, ట్రైప్యాడ్ ఉన్న మైకు పైకి తెచ్చేసుకున్నా. కనబడుతుందా? నేను వాడే మైక్కి టైప్ మన లైట్నింగ్ పోర్ట్ కూడా ఉండేది ఐఫోన్ది. సో ఆ లైట్నింగ్ పోర్ట్ అన్ని తీట పనులు చేసే వాళ్ళు అది ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ దీనికి టైప్ సి జాక్ మాత్రమే ఉంది. ఇప్పుడు వీడియో ఏమో ఐఫోన్లో రికార్డ్ చేయాలి, ఆడియో ఏమో దీ ఫోన్కి కనెక్ట్ చేయాలి, మా చెల్ల ఫోన్కి. ఇప్పుడు కనెక్ట్ చేసినాక ఎడిటింగ్ టైంలో ఈ రెండింటిని మిక్స్ చేసేటప్పుడు ఫుల్ దమ్ ఉంటుంది. అట్లా చదువుతుంది. పిన్ ఎంత తొందర వీలైతే అంత తొందర ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. సరే, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే డెలివరీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎండ కూడా ఫుల్ కొడుతుంది. ఎండలో అయితే వీడియో అయితే రికార్డ్ చేయాలి. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో బాగానే ఎక్స్ట్రా తింటున్నా. వీడియో షూట్ అయితే అయిపోయింది. మనకు పర్ఫెక్ట్ సెటప్ లేదు కాబట్టి ఈ ఎండలు వేయాల్సి వచ్చింది. చూడండి చెమటలు ఎట్లా వస్తున్నాయో, ఘోరంగా వస్తున్నది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇక సతీష్ బ్రోకి, రంజిత్ బ్రోకి కాల్ చేసి, సతీష్ బ్రో, రంజిత్ బ్రో మనకి ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్స్ ఇద్దరు. అండ్ మనకి సపోర్టివ్ టీమ్ అంతా ఆడలేదే, సతీష్ బ్రోనే మొత్తం మనకి కెమెరాస్ అవన్నీ మేనేజ్ చేపిస్తుండు. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ రూమ్కి వెళ్ళి స్క్రిప్ట్ అయితే రాసుకోవాలి. ఈ వీడియో అయితే ఎడిటింగ్ నైట్ చేసుకొని రేపు అయితే అప్లోడ్ చేసి ఈ వీడియో వచ్చేలోపు ఆ వీడియో స్విగ్గీ డెలివరీ సంబంధించిన వీడియో పోస్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న లింక్ ఓపెన్ చేస్తే మీకు అయితే వీడియో అయితే వస్తుంది, లేకపోతే మన ఛానల్ ఓపెన్ చేసిన వస్తుంది. ఇప్పుడు కొంచెం తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఫోన్ చేసి వాళ్ళకి. రంజిత్ బ్రో ఫోన్లో ఫుడ్ తినడానికి ఆఫర్ లేకపోతే నన్ను ఆర్డర్ పెట్టు అన్నాడు. షవర్మా అయితే ఆర్డర్ అదే పెట్టాలి. ఏమైందంటే కదా, మా లొకేషన్కి ఆర్డర్ పెట్టుకో, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకో అన్నాడు. నేను తెలియక నా లొకేషన్ పెట్టినా షవర్మా ఈడికి వచ్చేసింది. ఇప్పుడు ఇది తీసుకోవడానికి ఇంటి నుంచి ఇక్కడ రాక వచ్చిండు పాపం. ఇక్కడ ఏం చేస్తున్నాయి మనం ఇంటికాడ ఉండక. అట్లా అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇక బ్రో తినేసిన తర్వాత వెళ్ళిపోవాలి ఇక స్క్రిప్ట్ రైటింగ్ కొంచెం అయినాక. ఎట్లా నడుస్తుంది మన స్క్రిప్ట్? గోయింగ్ గుడ్. అంతా సతీష్ బ్రో చేతిలో ఉంది. అదేడా వెళ్ళవాడికి ఇక అందరం లేకుండా నేను రాస్తున్నా. అది ఎట్లా రాస్తున్నా తెలుసా? నైట్ కూర్చున్నా, తెల్లారి కల్లా అన్న పోతున్నాక నేను 3 గంటల దాకా వండుకోలేదు, రాసుకుంటా పోతున్నా. 4 సీన్లు వచ్చినాయి కంప్లీటెడ్. నా స్టార్టింగ్ వచ్చి ఆలోచించిన షార్ట్ ఫిలిం గురించి ఆలోచించడం పెద్ద విషయం కాదు. నువ్వు ఏంటంటే నీకు ఈ షార్ట్ ఫిలిం మీద ఇప్పుడు ఆయనకు ఒక ట్రయల్ అని ఉన్నది, ఆయన కూర్చున్నాడు, జస్ట్ ఆయనకు టైం దొరికింది, కూర్చున్నాడు, కంప్లీట్ చేశాడు. నీ షార్ట్ ఫిలిం మీద నీకు టైం ఎప్పుడు దొరుకుద్ది అంటే నువ్వు అన్ని వదిలేసి ఒక పర్సన్ దగ్గరికి పనాడ పొయ్యి పట్టి రాపించుకుంటే అవుతుంది. మీరు అట్లనే రాపిద్దారు అనుకుంటారు, కానీ నీకు పెద్ద పని ఉంటుంది. నేను ఇలా కరెక్ట్ 3 గంటల వరకు వెళ్ళిపోదా సతీష్ బ్రో దగ్గరికి, స్టోరీ రాసుకుందాం, ఈరోజు కొంచెం కంప్లీట్ చేసుకుందాం అనుకుంటా. చూసిన మస్తు సేపు చూసిన, ఫోన్ ఎత్తలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను మా రూమ్కి వెళ్ళిపోతా అన్నాడు. ఓకే వెళ్ళిపో, నా షూట్ ఉన్నది అని చెప్పేసిన. అయిపోయిందా, నేను రూమ్కి వచ్చినా పత్తకలేదు, జాడకలేదు. అన్ననే నేను వెళ్దాం అంటే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకో షవర్మా అంటాడు. నాకు అన్నయ్య ఊటూరుకి నీకు నియాస్ ఉంటాడు, మంగళవారం అన్నాడు. ఈ రోజు మంచిగా రాద్దాం, డీటెయిల్ గా మంచిగా రాద్దాం. రోజు మంచిగా రాద్దాం అనుకుంటా 1 గంట 2 గంటలు అవుతుంది. బ్రో నేను పోతా. తెలం అనేది సహజం, పిత్తు ప్రతి వానికి వస్తుంది. ఇలాంటి టైంలో ఫన్ తెస్తుంది. అది రాసిన వస్తుందా బ్రో? పిత్తులో 2 ఆకారాలు, ఒకటి తుస్తాకారం, కుత్కవాడి చచ్చేటోని. రాయ్
రేపటికి అయితే ఇకాలి మొత్తం ఇవాళ అయిపోద్దా రేపు అవుతా ఇలా అయిపోద్ది ఏ 4 సీన్లో ఉన్నాయి అన్న అయిపోద్ది క్లైమాక్స్ మనం విజువలైజేషన్ ఉంటుంది కదా స్క్రిప్ట్ రాయమంటే చెద్దరు కప్పుకొని అంటాను గుద్ద చలి పెడతాది బ్రో గుద్దలా నేను ఇప్పుడు బయటకు వచ్చిన కదా హాస్పిటల్లో వచ్చిన వాటి నేను లైన్ కూడా కలుపుతలేను మాట్లాడుతుంటే లైన్ కూడా కలుపుతలేదు తెలుసా ఈయననేమో నీకు నీ స్క్రిప్ట్ మీద అంతగానం ఉంటే ఎవ్వడు పక్కకు భూకంపం వచ్చినా రాసుకోవాలి నాకు ఎవరు లేరా ప్రశాంతంగా నీట్గా వెళ్ళిపోతుంది అది దయ్యాలు వేసుకునే టైంలో శ్మశానానికి పోయిరాలి సీన్ పండుద్ది లేకుంటే అదే సీన్ తీసుకొచ్చి పెడదాం ఈయనేమో స్క్రిప్ట్ రాయమంటే నా రైటింగ్ మంచిగా ఉండదు నాది ఇది మంచిగా ఉండదు నేను డైలాగులు కొడతాడు ఈయనేమో స్క్రిప్ట్ రాయమంటే మేము లేకపోతే ఎట్లా రాసుకుంటావు నువ్వే రాయ నేను అంటాడు నేనెప్పుడు అన్నా మన సాంప్రదాయాన్ని శుద్ధ పూసలం దొరకకూడదు అవి చూడు ఎట్లా వండుకున్నాడు చూడున్నారు రాహుల్ గాడు మణిగాన్ని కవర్ అయి ఉంటాడు కదా సో ముందుకు తొంగి చూస్తాడు ఎవరికి వెళ్ళి అజయ్ గారి సైడ్ ముందుకు ఇట్లా ఇప్పుడు ఇద్దరు ఇట్లా పక్కకు ఉన్నారు వీడు మణిగాడు వీడు రాహుల్ గాడు అట్లాడే అజయ్ గాడు ఇట్లా ముందు నుంచి నడుచుకుంటూ వస్తాడు రాగా అంటే ఈ సైడ్ మీద ఈ ఫ్రేమ్ లో అంటే అజయ్ గారి ఫ్రేమ్ నుంచి చూస్తే వాళ్ళు ఇద్దరు ఒక్కడే కనిపిస్తాడు కనిపించిన తర్వాత అజయ్ గాడు అట్లా నడుచుకుంటూ వస్తాడు నడుచుకుంటూ రాగా రాహుల్ గాడు ఇట్లా ఎగుతాడు చూసుడుతోనే అజయ్ గారికి పీక్స్ కొట్టేస్తుంది కొట్టేసిన తర్వాత అదే సెన్స్ లో లైట్ పోతాడు సిగరెట్ తీసుకుంటాడు సిగరెట్ తీసుకొని లైట్ తీసుకొని వచ్చి ఇలా అనుకొని ముంగట కూకుంటాడు ముంగట కూకున్న తర్వాత ఏమో ఎటు పోయినవరా నిన్న నుంచి మార్నింగ్ నుంచి కనిపించట్లేదు అని మణిగాడు అంటాడు అన్న తర్వాత ఎట్లేదు మామ అని ఇట్లా టెన్షన్ కొద్దీ టెన్షన్తో కూడిన భయం అది ఎట్లేదు మామ అంటాడు అన్న తర్వాత రాహుల్ గాడు అంటాడు ఏమని ఏం మామ కళ్ళు మొత్తం ఎర్రని రాత్రి మొత్తం ఎటన్నా వేయినవా అని రాహుల్ గాడు అంటాడు అన్న తర్వాత రాహుల్ గారి ఫేస్ చూసి టెన్షన్ కొద్దీ స్మోక్ ఎత్తు తలకాయ కిందకి వేసి అప్పుడు అనుకుంటాడు మైండ్కి చెప్పాలా అద్దా అద్దులే భయపడతారేమో కట్ ఎక్కడ ఒకటి 2 3 25 పేపర్లు ఎన్ని సీన్స్ మొత్తం 15 సీన్లు 15 సీన్లు ఇంకా 4 సీన్లు బ్యాక్ 1 2 3 క్లైమాక్స్ ఒకటి 4 సీన్లు బ్యాక్ 4 సీన్లు ఉన్నాయి మోస్ట్ టఫెస్ట్ సీన్స్ ఇప్పుడు ఇక నేను పక్కకి జరుగుతాండి మీరే రాసుకోండి సరే ఒక చిన్న షార్ట్ ఫిలిం మన దాంట్లో వస్తాయి నా దాంట్లో వస్తాయి సరే నీ ఎక్కడ నువ్వు రాస్తున్నావు ఇంకోటి నాకు ఇంకోటి రాస్తున్నావు కదా నాది ఓన్లీ అంటే నా ఛానల్లో 15 minutes 15 to 12 minutes ఒకటి రాస్తున్నా మడిది ఇప్పుడు మణి దాంట్లో పడుతుంది ఇది ఇంకోటి నువ్వు నా కోసం రాస్తున్నావు ఒకటి షార్ట్ రాయి ఒకటి వెబ్ సిరీస్ రాయి ఇంకేం సెట్ స్క్రిప్ట్ రైటింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది 80%. చెప్పినాక 80% స్క్రిప్ట్ అయితే డెవలప్మెంట్ చేసినా ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ ఉన్నది అది రేపటితో అయితే ఫినిష్ చేసి కంప్యూటర్లకి అయితే ఎక్కియాలి స్క్రిప్ట్ అయితే. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ అయితే ఇంతే ఎంటర్టైన్మెంట్ అనిపించింది అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కానీ యాక్టివేట్ చేసుకొని అప్పుడే నేను చేస్తాను ప్రతి వీడియో ఫుల్ వీడియో మళ్ళీ మీ ఫోన్లోకి అయితే వస్తుంది. ఉంటాయిగా బాయ్.